Dear brothers and sisters, praise the Lord. Today's verses are from the book of Proverbs, chapter 20 and 21. Proverbs, chapter 20, verse 25. It is a snare to say rashly, it is holy, and to reflect only after making vows. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పకూడదంట. తర్వాత మ్రొక్కుకున్న తరువాత దాని గురించి విచారించకూడదు. అయ్యో ఎందుకు మొక్కుకున్నాను, చేయలేకపోతున్నాను అని. ఇలాంటివి చేస్తేనంట మరి వివేచింపకుండా ఈ రెండు పనులు చేస్తే అది ఒక మనుషునికి ఊరి అవుతుందట. ఊరి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు విషయాల్లో చూడండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. మనం ఏ పని చేసినా ఆలోచించి మరి వాక్యపూర్వకముగా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉన్నది.